హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఇప్పుడు పేషెంట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ ప్రెగ్నెన్సీ? అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి, లేదంటే ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేసే ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బిఫోర్ 9 చేసినట్లయితే మంచిది. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్నూన్ ప్రాపర్ మీల్ అనేది ఉండాలి. అంటే బోత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కలిపి మిక్స్డ్ డైట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలండి. అండ్ నైట్ వచ్చేసరికి ఏ ఫుడ్ అయినా కానీ బిఫోర్ 9 o'clock తీసుకున్నట్లయితే 8:39 బై ద టైం పడుకునేసరికల్లా ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోయినట్లయితే కనుక మంచిది. ఏ ఫుడ్స్ తీసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్నట్లయితే మంచిది. ప్రోటీన్ రిచ్ డైట్ కూడాను అంటే పప్పు పదార్థాలు కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, పీనట్స్ కానీ, లేదు ఏ పప్పు దినుసులైనా కానీ పర్వాలేదు, నట్స్ కానీ, ఫ్రూట్స్, సలాడ్స్ ఇలాగ తీసుకున్నట్లయితే మంచిది. అదే ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఫుడ్ కానీ, లేదా బాగా ప్రాసెస్డ్ ఫుడ్, లేదంటే ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటాయో మైదాతో చేసేవి, ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాన్ వెజిటేరియన్ కూడాను ఇంట్లో కుక్ చేసింది అయితే కనుక సేఫ్ అండి ప్రెగ్నెన్సీలో. కమింగ్ టు పోస్ట్ పార్టమ్, డెలివరీ అయిపోయిన తర్వాత ఫుడ్స్ అనేవి ఇలాగా ఎలా తీసుకోవాలి? ఒక పక్క వెయిట్ లాస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవుతారు, ఆ వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం బేబీ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉంటుంది కాబట్టి లాక్టేటింగ్ మదర్ కి బోత్ మదర్ యాజ్ వెల్ యాజ్ బేబీ కూడాను న్యూట్రిషన్ అనేది సరిగ్గా సరిపోతుందా లేదా, ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఏంటి అంటే సేమ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగైతే ప్రోటీన్ రిచ్ డైట్ అడ్వైస్ చేస్తామో, ఇక్కడ డెలివరీ అయిన తర్వాత కూడాను ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడమే అడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ అన్నది కూడాను ప్రాపర్ గా మెయింటైన్ అవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ అనేది లాక్టేషన్ పీరియడ్ లో సేఫ్. పర్టికులర్ ఫుడ్ ఏదైనా తీసుకోకూడదు అన్నట్లు ఏమీ ఉండదు. బట్ ఇక్కడ కూడాను టైమింగ్, మనం ప్రాపర్ గా ఫుడ్ అనేది టైం కి తీసుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ ఇంపార్టెంట్. సేమ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగైతే తీసుకున్నారో ప్రోటీన్ రిచ్ డైట్, ఎక్కువగా నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, పప్పు పదార్థాలు కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలా ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుని కార్బోహైడ్రేట్స్ ని తగ్గించడం వలన ప్రెగ్నెన్సీ టైంలో గెయిన్ అయిన వెయిట్ కూడాను అది స్లోగా వెయిట్ లాస్ అవ్వడానికి మదర్ కి కూడా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లాక్టేషన్ కూడాను ఎఫెక్ట్ అవ్వకుండా బేబీకి కూడాను న్యూట్రిషన్ రిచ్ మిల్క్ అనేది ఉండడం వలన బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవ్వదన్నమాట. ఇంకొన్ని డౌట్స్ ఏం అడుగుతూ ఉంటారంటే, కొన్ని కోల్డ్, మదర్ కి కోల్డ్ చేసే ఫుడ్స్ తీసుకుంటే బేబీకి కూడా కోల్డ్ వస్తుంది, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ తీసుకున్న ఫుడ్ వలన బేబీ అయితే ఎఫెక్ట్ అవ్వదు, అన్లెస్ అండ్ అంటిల్ ఏవైనా కొన్ని మెడిసిన్స్ మదర్ కి పర్టికులర్ కండిషన్స్ లో ప్రిస్క్రైబ్ చేసినట్లయితే వాటి వలన ఎఫెక్ట్ ఉంటుందా లేదా ఫీడింగ్ బేబీస్ కి అన్నది తెలుసుకోవాలి అంతే. అదర్ దాన్ దట్ ఫుడ్ అన్నది ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఆర్ సేఫ్. అండ్ ఎక్కువగా ఏంటి అంటే లోకలీ గ్రోన్ ఫుడ్స్, వెజిటబుల్స్ కానీ అలాగా తీసుకుంటే మంచిది దాన్ ప్యాక్డ్ ఫుడ్ కానీ, లేదు అంటే బయట నుంచి ఎక్కువగా స్టోర్డ్ ఫుడ్ కానీ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం లిక్విడ్స్ ఎక్కువగా కోకోనట్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇటువంటివి తీసుకోవడం, ఫ్లాక్స్ సీడ్స్ కానీ వాటర్ లో సోక్ చేసినవి, అలానే ఆల్మండ్స్ ఇలాంటి నట్స్ ఏమైనా వాటర్ లో సోక్ చేసుకునేవి తీసుకుంటే మంచిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్ చేస్తే ప్రమాదమా? ప్రెగ్నెన్సీ టైంలో స్క్వాటింగ్ అనేది ప్రమాదం అయితే కాదండి. ఇది వరకు కూడాను మోస్ట్ ఆఫ్ ద, అంటే మన ఇండియాలో చూసినట్లయితే కనుక డిఫికేషన్ కి స్క్వాటింగే యూస్ చేసేవారు వెస్టర్న్ టాయిలెట్స్ రాకముందు. స్క్వాటింగ్ అనేది సేఫ్ ప్రెగ్నెన్సీలో. అట్ ద సేమ్ టైం డైలీ ఒక 20 minutes స్క్వాట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇంకాస్త సులువుగా ఉంటుంది. సో స్క్వాటింగ్ అనేది సేఫ్ ప్రెగ్నెన్సీలో. డెలివరీ తర్వాత ఏదైనా ఫుడ్స్ పెట్టకుండా ఉంటారా అంటే, అలాగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అలా పర్టికులర్ గా ఏదైనా ఫుడ్ తినకూడదు, లేదా ఇవే ఫుడ్ తినాలి, డెలివరీ అవ్వంగానే ఒక కొన్ని డేస్ అనేవి, లేదా ఒక 1 month వరకు ఏమి తీసుకోకూడదు అలా ఏం ఉండదు. లేదంటే ఓన్లీ ఒక వెజిటబులే తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు అలా కూడా ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కూడాను ఆల్ ఫుడ్స్ ఆర్ సేఫ్. ఇంట్లో చేసినవి ఏవైనా కానీ కొంచెం తక్కువ ఆయిల్తో, అట్ ద సేమ్ టైం
తక్కువ స్పైసెస్ తో కుక్ చేసుకున్నట్లయితే సేఫేనండి. నెక్స్ట్ కమింగ్ టు IUI IVF ప్రాసెస్ తర్వాత భార్య భర్తలు కలవచ్చా? ఎస్ అండి, IUI ప్రాసెస్ తర్వాత IUI ప్రొసీజర్ చేసిన తర్వాత మనమే అడ్వైస్ చేస్తాము ఇంటర్ కోర్స్ చేస్తే మంచిది అని చెప్పి. సక్సెస్ ఆఫ్ IUI కూడాను కొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది పోస్ట్ IUI కన్నా ముందు మనం ట్రిగర్ ఇచ్చిన తర్వాత, ట్రిగర్ ఇంజెక్షన్ ఏదైతే ఇస్తామో ఫాలికల్ రప్చర్ అవ్వడం కోసం, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం బెటర్ టు అవాయిడ్ ఇంటర్ కోర్స్. అట్ ద సేమ్ టైం ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంది, వైట్ డిశ్చార్జ్ ఉంది, ఇలాంటి కపుల్స్ కూడాను ఇంటర్ కోర్స్ IUI డ్యూరేషన్ ఆ టైంలో అవాయిడ్ చేయడం, IUI కన్నా ముందు అవాయిడ్ చేసి యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుని తర్వాత IUI ప్రొసీజర్ తర్వాత కలవడం అనేది సేఫే అనమాట. నెక్స్ట్ IVF ప్రొసీజర్. IVF చేయించుకుంటున్న కపుల్ ఇంటర్ కోర్స్ చేయొచ్చా అంటే పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది అండి. లైక్ స్టిమ్యులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ అనేది ఇస్ సేఫ్, బట్ ఓవరీస్ అనేవి బాగా ఎన్లార్జ్ అవుతాయి లేటర్ హాఫ్ ఆఫ్ ద స్టిమ్యులేషన్. అటువంటప్పుడు కానీ పికప్ టైంలో కానీ ఎగ్ పికప్ చేస్తాము, ఓసైట్ రిట్రీవ్ చేస్తాము, పికప్ అయిన తర్వాత కానీ ఇంటర్ కోర్స్ ని అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం IVF ద్వారా కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడాను ఫర్ ఫస్ట్ 1 or 2 months ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేస్తేనే బెటర్. దేనివల్ల అంటే IVF కన్సెప్షన్స్లో లైక్ న్యాచురల్ కన్సెప్షన్లో కూడాను ఇంప్లాంటేషన్ బ్లీడ్ అని, కొంచెం ఏదైనా బ్లీడింగ్ అవ్వచ్చు, స్పాటింగ్ అవ్వచ్చు. IVFలో ఆల్రెడీ అది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి అన్నెసెసరీ మళ్ళీ ఇంటర్ కోర్స్ చేయడం వలన వీ డు నాట్ నో, ఒకవేళ ఇంపెండింగ్ ఏమైనా అబార్షన్ అయినా కానీ ఈ ఫస్ట్ 1 or 2 months అనేది సేఫ్గా ఉండడం మంచిది. 1 month అయిపోయింది, ఫస్ట్ 4 weeks అయిపోయింది, 6 weeks అయిపోయింది, అంతా బాగుంది, బేబీ హార్ట్ బీట్ బాగుంది, స్పాటింగ్ లాంటిది ఏమీ లేదు, బ్లీడింగ్ లేదు అంటే దెన్ సేఫ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఏమైనా స్కాన్ చేసాము సెకండ్ ట్రైమిస్టర్లో, ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్లో ప్లాసెంటా అనేది ఫామ్ అయింది, లో లైన్ ప్లాసెంటా ఉంది, గర్భసంచి ద్వారం దగ్గరే ఉంది ప్లాసెంటా అంటే వీళ్ళు కూడాను ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయాలి. లేదు వేరే కొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే మనం ఎన్సర్క్లాజ్ చేస్తాం, రెస్క్యూ సర్క్లాజ్ ఆర్ ఇండికేషన్ ఆల్రెడీ ఇది వరకు ఉంది, సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్ ఉంది అంటే వీళ్ళకి గర్భసంచి ద్వారంలో ఒక స్టిచ్ వేయటం అనేది జరుగుతుంది. అలా స్టిచ్ వేసే కపుల్స్ కి కూడాను ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు అనంటే మళ్ళీనూ అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి టర్మినేషన్కి ప్రోన్ అవుతారు కాబట్టి, ప్రీటర్మ్ గాను అబార్షన్స్ అవ్వడానికి కానీ ప్రీటర్మ్ డెలివరీస్లో కానీ ల్యాండ్ అయ్యే రిస్క్స్ ఉంటాయి కనుక ముఖ్యంగా ప్లాసెంటా ప్రీవియాలోను అంటే లో లైన్ ప్లాసెంటాలోను అట్ ద సేమ్ టైం ఏదైనా సర్వైకల్ ప్రొసీజర్స్ చేసే వాళ్ళలోనూ ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ థర్డ్ ట్రైమిస్టర్ కూడాను సేఫేనండి ఇంటర్ కోర్స్కి. అలా పర్టికులర్గా ఏది ఫర్ సపోజ్ ఏ కండిషన్ లేదు అని అంటే సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఆర్ సేఫ్ ఫర్ ఇంటర్ కోర్స్ అనమాట. ఇవి పేషెంట్స్ అడిగిన ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ అనమాట. థ్యాంక్స్ అండి.